హైదరాబాద్లో మరో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. ఖైరతాబాద్లో భావన అపార్ట్మెంట్స్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మనం విజువల్లో చూస్తూ ఉన్నాం. ఒక లిఫ్ట్ సుమారుగా 5th ఫ్లోర్లో నుంచి ఆ కింది సుమారుగా 5 ఫ్లోర్లు ఉన్న ఈ బిల్డింగ్లో రాధా అనే ఒక మహిళ, సుమారుగా 50 సంవత్సరాల మహిళ తన మనవడిని ఎత్తుకొని కిందికి 5th ఫ్లోర్లో వాకింగ్ కానీ అలా పైకి వెళ్ళి 4th ఫ్లోర్ నుంచి కిందికి వచ్చే సమయంలో ఆమె లిఫ్ట్ ద్వారా బటన్ పలుమార్లు ట్రై చేయడం జరిగింది. ఆ లిఫ్ట్ డోర్ ఎంతకు ఓపెన్ అయింది అనుకుంది ఆ మహిళ. సో పెద్ద మనిషి ఆమె ఆ వయసు రీత్యా కాస్త చూపు కూడా మందగించినట్టుగా తెలుస్తూ ఉంది. ఆమెకి కొంచెం లిటిల్ బ్లైండ్ ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఒకసారి నేను ఆ ప్రదేశాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ లిఫ్ట్ ఏదైతే చూసామో మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ వచ్చి ఆల్రెడీ అది లిఫ్ట్ ఆగడం జరిగింది. ఇక్కడ నుంచి వెళ్ళి సుమారుగా ఆమె 4th ఫ్లోర్ 404లో ఉంటారంట. సో ఆ క్రమంలో ఆమె కిందికి వచ్చే ప్రయత్నం చేయగా ఈ లిఫ్ట్ ఎక్కడైతే మనం ఇక్కడ ఆగామో ఇదే ప్రాంతంలో ఇది ఇలాగే లిఫ్ట్ ఆగిపోయింది. ఆ సమయంలో ఆ మహిళ డోర్ తీసుకొని ఓపెన్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చి ఈ లిఫ్ట్పై పడిపోవడం జరిగింది. ఆ సమయంలో బాబును కూడా ఆమె పట్టుకొని ఉండడం జరిగింది. ఎందుకని ఆ డోరు నిజంగా బలంగా లాగితే వచ్చేస్తుందా, లేకపోతే ఏం జరిగింది? కొంతమంది ప్రత్యక్ష సాక్షులు కూడా ఇక్కడ ఉన్నారు. ఆ రోజు ఆ ప్రమాదం జరిగినప్పుడు ఆ సమయంలో ఇక్కడే ఉన్న ఏం జరిగింది చూసారు, వాళ్ళతో మాట్లాడిద్దాం. సుమారుగా ఏ సమయాన్ని జరిగింది, ఎలా జరిగింది ఇదంతా కూడా? అరౌండ్ 5:30 ఈవినింగ్ అండి. ఒక లౌడ్ నాయిస్ వచ్చింది, పెద్ద సౌండ్ రావడంతో మేము సడన్గా బయటకు వచ్చాం. నేను ఈ ఐరన్ రాడ్స్ గేట్స్ ఏమైనా పడినాయేమో అనుకున్నా. బట్ మేము సడన్గా లెఫ్ట్కి చూసేసరికి ఒక లేడీ ఉన్నారు. నాకు టెన్షన్తో గట్టిగా అరిచాను. మా హస్బెండ్ కూడా వచ్చి లిఫ్ట్ కరెంట్ ఆఫ్ చేయించారు. డోర్ కొంచెం గట్టిగా లాగేసరికి యాక్చువల్గా ఒక 20 సెకండ్స్కి నేను ఇలా ముందుకు వంగేసరికి చిన్న బేబీ కూడా ఉంది కార్నర్లో. బేబీని మా హస్బెండ్ లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసి బేబీని లిఫ్ట్ చేశారు. నేను వెంటనే బేబీని తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళి కేర్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. బేబీ కొంచెం స్టేబుల్గానే ఉంది. లేడీ పాజిటివ్ అండి. సో ఆ సమయంలో మేము CCTV విజువల్లో చూసుకుంటే డోర్ లిఫ్ట్ అక్కడ లేదు, సామాన్యంగా లిఫ్ట్ లేదు, అయినా కూడా ఆమె బలంగా డోర్ తీసుకొని వెళ్ళింది. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటారు అసలు? అంటే వాళ్ళు యాక్చువల్గా మేము ఫేసెస్ కూడా న్యూ టు అస్ అండి. మేము కొత్తగా ఉన్నారు ఫేసెస్ కూడా. 1 వీక్ అయింది వచ్చి. లిఫ్ట్ ఉందని ఆవిడ అనుకున్నారంట 5th ఫ్లోర్లో. లిఫ్ట్ ఉందని అనుకుని బటన్ ప్రెస్ చేయలేదని అంటున్నారు. నేను విజువల్స్ అయితే చూడలేదు. లిఫ్ట్ ఉందనుకుని డోర్ ఓపెన్ చేశారు. కొంచెం బలంగా అనేసరికి డోర్ ఓపెన్ అయింది, పడిపోయారు. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్ ఉండడం వల్ల వాళ్ళు ఇక్కడ పడ్డారు. సో ఆ టైంలో ఎలా ఉండే సిచ్యువేషన్? అప్పుడు మీరు చూసినప్పుడు కానీ ఆమె ఇంకా ప్రాణాలతో ఉన్నట్టు కనిపించారా, లేకపోతే ఎలా ఉన్నారు ఆ సమయంలో సిచ్యువేషన్ ఏంటి అసలు? కొంచెం చూస్తున్నారు. కాన్షియస్ అయితే లేరు, బట్ చూస్తున్నారు. కొంచెం ఏదో కన్వే చేయడానికి ట్రై చేస్తున్నారని నేను ఫీల్ అయ్యాను. కొంచెం మాంగింగ్ అట్లా అరుస్తున్నారు, మూలుగుతున్నారు. ఇక్కడ నుంచున్నాము. కొంచెం ముందుకి ఇలా ఉండేసరికి బేబీ కనిపించింది. బేబీని ఇమీడియట్గా రెస్క్యూ చేసాం, కానీ ఆవిడని సేవ్ చేయలేదు. అంటే ఆ సమయంలో మీరు చూస్తున్నారు, ఇక్కడే అన్నారు, అంటే అవతలికి పడిపోయిందా? బేబీ ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదండి చూడకపోతే కనుక. పాప ఊరికి అలా వంగుని చూసింది ఇంకెవరైనా ఉన్నారా అని. అప్పుడు బాబు ఉండేటప్పటికి గట్టిగా ఏమండి బాబు ఉన్నాడని అల్లుడు గారు చెప్తే ఆయన డోర్ తీసి గక్కున పాపకి ఇచ్చారు. పాప ఏమన్నా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయింది. ఆవిడైతే మధ్యలో ఒక కాలేమో ఈ ఐరన్ రాడ్స్ ఉన్నాయి కదా మధ్యలో, దానిమే ఉంది. ఆవిడ స్పైన్ అది బెండ్ అయిపోయి వెనక్కి పడిపోయి ఉన్నారు. మాట్లాడి హ్యాండ్ గెస్చర్ చేసే సిచ్యువేషన్ కూడా లేదు ఆమెకి. జస్ట్ అది లిఫ్ట్ ఆఫ్ చేసాం, కరెంట్ ఆఫ్ చేసాం, డోర్ ఓపెన్ చేసాము, అంతవరకు నేను చేశాను. బేబీని తీసుకెళ్ళిపోయాను. ఎలా ఉండే సిచ్యువేషన్? అంటే ఒక్కసారిగా శబ్దం వచ్చిందన్నారు, ఒక్కసారిగా రెస్క్యూ ఆపరేషన్, అంతా హడావిడి, ఏం జరిగింది ఆ సిచ్యువేషన్, ఆ మూమెంట్లో ఎలా ఉండారు? ఫస్ట్ నేనే నోటీస్ చేశాను. సౌండ్ రావడంతో డోర్ ఓపెన్ చేసి నేనే నోటీస్ చేశాను. కొంచెం టెన్షన్ వచ్చేసింది, గట్టిగా అరిచేశాను, లేడీ ఉన్నారు లిఫ్ట్లో అని. అందరూ వచ్చారు. కొంచెం టెన్షన్ అయిపోయాము. ఏం జరిగిందో అర్థం కాలేదు, ఎందుకు ఇలా జరిగిందని. అసలు యాక్చువల్గా ఇలా జరగాల్సింది కాదు, వెరీ అన్ఎక్స్పెక్టెడ్. బట్ ఆవిడకి అట్లా జరిగింది, చాలా బాధగా. బాబుని చూసి తీసుకెళ్ళడం మట్టుకి చాలా, అసలు పాప నిమిషంలో మల్లిడి గారు అలా తీసిచ్చారు. పాప వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి అలా వంగుని చూడకపోతే కనుక బాబు ఉన్నట్టు కూడా తెలియదండి. ఏమి ఏడుపు కూడా లేదు కదండి, అసలు ఉన్నట్టు కూడా ఎవరు కాన్షియస్లో లేడు బాబు, అసలు కాన్షియస్లో లేడు. ఈవెన్ నేను ఎందుకో ముందు కొంగాను, బాబుని రెస్క్యూ చేయాలని రాసిపెట్టిన ముందు కొంగాను. బాబు టాయా బేబీ అనేది కూడా నాకు ఒక సెకండ్ ఫ్రీజ్ అయిపోయింది. బాబు నేను హాస్పిటల్ తీసుకెళ్తున్నప్పుడు కొంచెం బ్రీతింగ్తో ఉన్నాడు, వెళ్ళాక కొంచెం స్టేబుల్ అయ్యాడు. చూస్తూ ఉన్నాం ఆ సమయంలో ఇదే ఫ్లోర్లో కింద ఆగి ఉంది, ఆ గ్రౌండ్ ఫ్లోర్లో ఆగిన సమయంలో 5th ఫ్లోర్లో వాకింగ్ చేయడానికి వెళ్ళిందంట మహిళ బాబుని తీసుకొని. ఆ సమయంలో లిఫ్ట్ ఓపెన్ చేయడానికి పలుమార్లు ప్రయత్నించిన సమయంలో లిఫ్ట్ చాలా బలంగా, అంటే ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చింది అంటే సామాన్యంగా
అదే నివాసంలో ఇప్పుడు సేమ్ ఆ మహిళ ఉంటున్న ఇంటికి పక్కనే ఉన్న కొంతమంది నైబర్స్ కూడా మనతో పాటు ఉన్నారు. వారితో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ మహిళ ఆ డోర్ అంత బలంగా ఓపెన్ చేయడానికి ఎందుకు ప్రయత్నించారు, ఏం సమస్య వచ్చింది అడుగుదాం. ఒకసారి మీరు నైబర్ అన్నారు, అసలు ఏంటి ఆ బలంగా డోర్ తీయడానికి గల కారణం, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది ఆమె? అంటే వాళ్ళు వచ్చి 1 వీక్ కూడా అవ్వలేదు ఎగ్జాక్ట్గా. మాకు అంత తెలీదు, వాళ్ళు వీఆర్ నాట్ దట్ క్లోజ్. అండ్ వాళ్ళు వచ్చి 1 వీక్ అయింది, ఇంకా పరిచయాలు అలా అవుతున్నాయి అంతే. సో మాకు కూడా ఎగ్జాక్ట్ ఇంటెన్షన్స్ ఏంటి ఎవరికి తెలియదు. వాట్ వీ హర్డ్ ఫ్రమ్ హర్ డాటర్స్ వర్డ్స్, ఆ బేబీ వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదరే దేవల్లే ఆవిడకి కొంచెం పార్షియల్ విజన్ ప్రాబ్లం ఉంది, కొంచెం షీ కాంట్ సీ ప్రాపర్లీ, కనపడదు సరిగ్గా అని ఆవిడ నోట్తో ఆవిడే చెప్పారు బాబుని హాస్పిటల్ తీసుకెళ్తున్నప్పుడు. ఎందుకంటే మేము అందరం అడిగాం, మీరు ఎందుకు అలా పంపించారు బాబుతో పాటు ఆవిడని అని అడిగినప్పుడు ఆవిడ చెప్పిన సమాధానం అది. సో ఏంటి ఆ సిచ్యువేషన్ అంటే సుమారు ఏ సమయానికి అదంతా జరిగింది? మీరు 6:20 6:18కి ఎగ్జాక్ట్గా ఆ సౌండ్ వచ్చింది. మేమందరం పరిగెత్తాము, కిందకు వచ్చాము, చూస్తే అది మా సిస్టరు అలేఖ్య గారు కలిసి తీసుకెళ్లారు, బాబుని తీసుకెళ్ళిపోయారు. ఇట్ హ్యాపెండ్ విత్ ఇన్ మినిట్స్. నేను అంబులెన్స్కి ఫోన్ చేయడం, ఫైర్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేయడం, నేను మా కజిన్స్, మా అన్నయ్యే పోలీసులు వచ్చాక బాడీని ఆ షాఫ్ట్లోంచి తీయడం అనేది జరిగింది. ఆవిడ 5th ఫ్లోర్కి బాబుని పట్టుకొని వాకింగ్ అని వెళ్ళారు. 5th ఫ్లోర్ రెసిడెంట్స్తో కూడా మాట్లాడారు, అప్పుడు మాట్లాడడానికి వెళ్ళారు. తర్వాత లిఫ్ట్ నొక్కకుండానే లిఫ్ట్ ఓపెన్ చేసే ప్రయత్నం చేయడంలో అది ఒకసారి తీస్తే రాలేదు, మళ్ళీ ట్రై చేసి షీ జస్ట్ స్టెప్డ్ ఇన్. ఇంకా ఉన్నారని అనుకుందో, ఆవిడ మనసులో ఏం రన్ అవుతుందో ఏంటి అనేది నోబడీ నోస్. బట్ ఐ థింక్ ద ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా కేర్ఫుల్గా ఉండాల్సింది. బికాజ్ ఆవిడ పెద్ద ఆవిడకి వాళ్ళకి క్లియర్గా, అండ్ కీపింగ్ అ బేబీ విత్ హర్ అనేది ఇట్స్ నాట్ దట్ సేఫ్ అని కూడా తెలుసు. అవన్నీ మాట్లాడుకునే పరిస్థితి కాదు, బట్ యునో సేఫ్టీ ఈజ్ ఫస్ట్ కాబట్టి దట్ ఈస్ ద థింగ్. రైట్. ఒకసారి ఇదే గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్ ఆ సమయంలో ఆగి ఉంది. ఇప్పుడు ఏదైతే ఆగి ఉందో అలాగే ఉండడం జరిగింది. సో ప్రస్తుతానికి లిఫ్ట్ మొత్తం క్లోజ్ చేసి పెట్టారు. ఇక్కడ ఆమెకి లిఫ్ట్ బటన్ ఒత్తకుండానే లిఫ్ట్ కోసం పలుమార్లు, అంటే రీసెంట్గా వచ్చారంటే ఆమె కొంచెం బ్లైండ్నెస్ లైట్గా ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు వాళ్ళ బంధువులు. లిఫ్ట్ డోరు నిజంగా వచ్చిందేమో, అందరూ తలుపులు తీస్తుంటే డోర్ ఓపెన్ అవుతుంది అనుకునే నేపథ్యంలో ఆమె పలుమార్లు బలంగా దీన్ని ఇలా లాగే ప్రయత్నం చేస్తారు. దీన్ని బలంగా పలుమార్లు లాగే ప్రయత్నం చేస్తూ 1, 2, 3 సార్లు మనం పదే లాగితే ఇక్కడున్న లాక్ ఏదైనా ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఒక్కోసారి ఎమర్జెన్సీలో లోపల ఎవరైనా ఇరుక్కున్నప్పుడు మనం బలంగా లాగితే రావాలి కాబట్టి కొన్ని సేఫ్టీ లాక్స్ కూడా రిలీజ్ అయిపోతూ ఉంటాయి అందులోంచి. సో దాన్ని టెక్నికల్గా ఒక సేఫ్టీ పర్పస్గా గట్టిగా లాగితే వచ్చే క్రమంలో ఉంటాయి లిఫ్ట్ డోర్స్ కూడా. సో ఆమె బలంగా పలుమార్లు లాగేసరికి అది ఓపెన్ అయిపోయింది. నిజంగా లిఫ్ట్ ఓపెన్ అయిపోయింది అనుకొని ఆమె లోపలికి అడుగు పెట్టడం జరిగింది. ఈ అపార్ట్మెంట్ సెక్రటరీతో మాట్లాడడం. సరే ఒకసారి ఏంటి సిచ్యువేషన్, అసలు ఏం జరిగింది, నిజంగా లిఫ్ట్ ఒత్తలేదా లేకపోతే? గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మెయిన్లీ బికాజ్ ఆఫ్ ఆమెకి ఎట్లా అవేర్నెస్ సరిగా లేకపోవటం. చూసినట్టుగా ఆమె బటన్ కూడా ఆపరేట్ చేయకుండానే దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేయటము, దాని నుంచి అయ్యింది. ప్లస్ మనం విజువల్స్లో కూడా చూస్తే కేబుల్స్, లిఫ్ట్ వెనకాతల డోరు, ఆ పిట్ అంతా కనబడుతుంది. మామూలుగా ఏంటంటే నేను ఎక్స్పెక్టెడ్ ఫ్లోర్ రాగానే లిఫ్ట్ ఓపెన్ చేసేటైతే వీ హ్యావ్ లైటింగ్ రాగానే మీకు తెలుస్తుంది లిఫ్ట్ వచ్చింది చేసిందని తెలుస్తుంది. ఇక అంత డార్క్గా ఉన్నప్పుడు ఫోర్స్ చేసినప్పుడు చేసి వెళ్ళటం అనేది మరి ఆమెకి తెలియక కూడా మా కండోలెన్సెస్ చెప్తున్నాం వాళ్ళ ఫ్యామిలీకి. అంటే లిఫ్ట్లో నిజంగా ఏమైనా ఫాల్ట్స్ ఉన్నాయా లేకపోతే ఆమె తప్పిదం వల్ల జరిగిందా? ఏఎంసీ ఇస్తున్నాము, ఎవ్రీ మంత్ సర్వీస్ పర్సనల్ వచ్చి దీన్ని చేస్తాడు. లాస్ట్ విజిట్ ఆఫ్ ద సర్వీస్ వాజ్ డన్ ఆన్ ద 22nd May. సో ఎటువంటి ఏమైనా స్మాల్ ఇష్యూస్ ఉండేటైతే ఈ లిఫ్ట్ యూజర్స్ ఎవరైనా మా నోటీస్కి తెస్తారు, మేము వాళ్ళకి చెప్తాము, రెక్టిఫై చేస్తాము. యూజువల్గా ఇంతవరకు మాకు వచ్చిన చిన్న ప్రాబ్లమ్స్ అంటే డోర్ సరిగా రాకపోవటము, కింద వేసినా కానీ ఆ డోర్ సరిగా పడకపోవటము, పైనుంచి లిఫ్ట్ డోర్ పడలేదని రికార్డింగ్ రావటము, ఇలాంటివి చిన్న మైనర్ ఇష్యూలు తప్పితే ఇక్కడ ఇంతవరకు 20 years నుంచి నేను ఇక్కడ యూజ్ చేస్తుంటాను లిఫ్ట్. లాస్ట్ 3-4 years అయితే ఇక్కడే ఉన్నాను నేను. సో దేర్ ఈస్ నథింగ్ లైక్ ఎనీబడి గాట్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూ అండ్ నో బడీ హ్యాస్ బ్రాట్ ఎనీ లిఫ్ట్ ప్రాబ్లం ఉంది, ఈ రకమైన ఇష్యూ ఉంది అని. ఉండేటైతే సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్.
మేము 4th ఫ్లోర్లోనే ఉంటాను, ఆమె జరిగింది రేపు నాకు జరగచ్చు, నా వైఫ్కి జరగచ్చు. నో బడీ వుడ్ కాంప్రమైజ్ ఆన్ ద సేఫ్టీ ఇష్యూ, ఓన్లీ ఇఫ్ వీ నో దట్ దిస్ ఈజ్ ద ప్రాబ్లం. బట్ ఎవరన్నా కానీ లిఫ్ట్ కింద ఉండేటైతే ఈ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు అన్నది వీ డోంట్ యాంటిసిపేట్. అట్లా ఓపెన్ కాకూడదు అనేది కూడా మాకు అసలు అవేర్నెస్ లేదు. సో అదనమాట. ఆ సమయంలో ఒక ఇంకొక కూడా ఒక జరిగింది, పాపని చంటిబాబుని రెస్క్యూ చేయడం జరిగింది. వారితో కూడా ఒకసారి మాట్లాడిద్దాం. ఆ సమయంలో బాబు ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు అన్న ఒక చిన్న హోప్తో అవడం జరిగింది. వారిని బాబుని ఉటావుటిన హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం. మీరు ఆ సమయంలో బాబు సిచ్యువేషన్ ఏంటండి అసలు? మీరు చూసినప్పుడు బాబుని తీసుకెళ్లారని తెలిసింది, ఏముంది ఆ సిచ్యువేషన్, ఎలా ఉంది ఆ సమయంలో? అంటే యాక్చువల్లీ ఫస్ట్ తను చూసుకున్నారు, బేబీని ఎత్తుకొని ఉన్నారు. బేబీ వాజ్ అన్కాన్షియస్, బ్లీడింగ్ కొంచెం అవుతుంది, అన్కాన్షియస్ ఉన్నారు. ఏంటంటే నేను డాక్టర్ని, సో ఐ చెక్ ఫర్ బ్రీదింగ్, పల్స్, హార్ట్ రేట్ కొంచెం చూసి వెంటనే మేము కేర్ హాస్పిటల్కి వెళ్ళిపోయామండి బేబీని తీసుకొని. యాక్చువల్లీ వాళ్ళు రీసెంట్గా మూవ్ అయ్యారు, సో వాళ్ళు ఎవరు అసలు బేబీ ఎవరు ఏంటి అన్నది కూడా మాకు తెలీదు. సో అయింది ఇప్పుడు అంటే ఏం చేయాలి అన్న దాంతో మేము బేబీ తీసుకొని వెంటనే వెళ్ళిపోయాము. బేబీ వాళ్ళ డీటెయిల్స్ ఎవరికి ఏం తెలియదు అప్పటికి. ఆ కండిషన్ చూసి మేము బేబీని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత తెలిసింది వాళ్ళు రీసెంట్గా మూవ్ అయిన వాళ్ళు అని చెప్పేసి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చెప్పలేము, అంటే స్టేబుల్ ఉన్నారు. ఇంకా ఒక అబ్జర్వేషన్లో 48 hours కోసం పెట్టారు. ఇది ఇప్పటివరకున్న అప్డేట్స్. ఆ ప్రమాదం ఒక లిఫ్ట్ నిజంగా ఒక లిఫ్ట్ తప్పిదం అనుకోలేము, ఇంకో పక్క వారి తప్పిదం అనుకోలేదు. అన్నీ కూడా ఒక కోయిన్సిడెన్స్ లాగా, అన్నీ ఏదో చిక్కుముడిలా కనపడుతూ ఉన్నాయి. ఒక పక్క మహిళ 58 సంవత్సరాల మహిళకి, అదేవిధంగా ఆమె కొంచెం నల్లగా దట్టంగా ఉన్న ప్రాంతాలు ఆమె కనపడవంట. సో లిఫ్ట్ లోపల ఆబ్వియస్గా మనకు నల్లగా డార్క్గానే కనిపిస్తూ ఉంటుంది. సో వారం క్రితం లోపల లిఫ్ట్ ఉందనుకొని డోర్ రావట్లేదేమో అనుకుని పలుమార్లు ట్రై చేసిందంట. సో డోర్ ఓపెన్ చేయని లోపల చీకటిగానే ఉంది, లోపలికి వెళ్ళాక లైట్లు వస్తాయి అనుకుంది. సో నిజంగా ఓపెన్ చేసి లోపల అడుగు పెడితే లిఫ్ట్ ఉంది అనుకొని నిజంగా లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. కానీ అక్కడ లిఫ్ట్ లేదు. 4th ఫ్లోర్ నుంచి ఒక్కసారిగా కిందికి గ్రౌండ్ ఫ్లోర్ లిఫ్ట్ మీద పడిపోవడం జరిగింది. ఆ హాస్పిటల్కి తరలించే క్రమంలోనే ఆ మహిళ మృతి చెందడం జరిగింది. బాబు ఎత్తుకొని ఉన్న చంకలో ఉన్న బాబు మాత్రం ప్రస్తుతానికి హాస్పిటల్లో అబ్జర్వేషన్లో ఉన్నారంట. ప్రాణాలతోటే నిలకడగా ఉన్నా కానీ ఇంకా కొంచెం సీరియస్గా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు డాక్టర్లు. మీరు కూడా లిఫ్ట్ వాడేటప్పుడు కాస్త జాగ్రత్తలు వహించండి. పెద్దవారు కొంచెం మతిస్థిమితం సరిగ్గా లేని వారు కానీ ఇంకా పిల్లలు కావచ్చు, వారిని కాస్త కేర్గా చూసుకోండి. ఇలాంటి లిఫ్ట్ దగ్గరకు పంపించేటప్పుడు ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. లిఫ్ట్ని మనం సరిగ్గా వాడుకోవాలి, లేకపోతే వాటి తప్పిదం ఉన్నా మన ప్రాబ్లం ఉన్నా ప్రాణాలు కోల్పోయే అవకాశాల నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి పెద్దలకి లిఫ్ట్ వాడేటప్పుడు మనం దగ్గరుండి వారిని ఒకసారి కంట కనిపెడితే చాలా మంచిదంటూ కూడా ఆర్టీవీ మీకు ఒక చిన్న విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇది ప్రోగ్రామ్ అప్డేట్స్. కెమెరా పర్సన్ విజయ్తో పవన్ వాయిదే, ఆర్టీవీ, హైదరాబాద్.